ప్రియమైన దేవుని పిల్లలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారి పేరిట ప్రతి ఒక్కరికి శుభాభివందనాలు తెలియజేస్తా ఉన్నాను. ఈ ఉదయకాలం దేవుని వాక్యాన్ని చదువుకుందాము. పరిశుద్ధ గ్రంథము నుండి కీర్తనల గ్రంథము 50వ కీర్తన 14వ వచనాన్ని చదువుతున్నాను. దేవునికి స్తుతియాగము చేయము, మహోన్నతునికి నీ మ్రొక్కుబడులు చెల్లించుము. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రియమైన దేవుని పిల్లలారా, దేవుడు చేసిన మేళ్లకు కృతజ్ఞతగా స్తుతి ఆరాధనలు, దేవుణ్ణి ఆరాధించటం, మ్రొక్కుబడులు చెల్లించటం మనం చేసేవి. ఒక మనిషి మనకు మేలు చేస్తే ఆ వ్యక్తికి కృతజ్ఞతలు చెప్తాం, కౌగిలించుకుంటాం, ముద్దు పెట్టుకుంటాం, బహుమానాలు ఇస్తాం కూడా. మరి దేవుడు ఒకవేళ మనిషిగా దిగి వస్తే ఒక మనిషికి చేసినట్లు చేస్తాం కదా. అయితే దేవుడు ఇలా చేస్తే సంతోషిస్తాడా? కానే కాదు. మరి దేవుడు చేసిన మేలుకు మనం ఏం చేస్తే దేవునికి సంతోషం కలుగుతుంది అని లేఖనం చెబుతుందంటే, మీకా గ్రంథము 6వ అధ్యాయము 6 నుంచి 8 వచనాల్లో ఉండబడిన భాగంలో ఆయన ఇలా చెప్పారు: న్యాయంగా నడుచుకునుటయు, ప్రేమ కలిగి ఉండుటయు, దీన మనసు కలిగి ఉండుటయు, ఇది దేవుడు అడుగుచున్నాడు. న్యాయం అంటే సత్యం. దేవుని వాక్యమే సత్యం కదా. వాక్య ప్రకారం చేసిన హేబేల్ అంటే దేవునికి ఇష్టం. అందుకనే దేవుడు అతనిని అంగీకరించాడు. ప్రేమ. అబ్రహాము పిలువబడిన నాటి నుండి అంతవరకు అబ్రహాం అన్నిటికంటే ఎక్కువగా, అందరికంటే ఎక్కువగా దేవుణ్ణి ప్రేమించి త్యాగం చేసుకుంటూ దేవుణ్ణి ప్రేమించాడు. తగ్గింపు. 10 మంది కుష్ఠరోగులు ప్రభువారు బాగు చేసినప్పుడు 10 మంది బాగుపడి ఒక్కరు మాత్రమే ప్రభువుని వెతుక్కుంటూ వచ్చి ప్రభువారి ఎదుట సాష్టాంగపడి నమస్కారం చేసి గొప్ప శబ్దంతో ప్రభువారిని మహింపరిచాడు. మేలు పొంది తాను పొందిన మేలు చేత హెచ్చించుకొనక తగ్గించుకొని మహిమపరిచాడు. దేవుడు న్యాయవంతుడు, ప్రేమ గలవాడు, తగ్గింపు కలిగినవాడు. దేవుడు న్యాయవంతుడు. ఆయన బలులు కోరువాడు కాదు. అనగా ఆయనకి కావలసింది ప్రార్థనలు కాదు, దేవుడికి కావలసింది కృతజ్ఞత హృదయం. ఆయన మానవు నుండి కోరునది జంతువుల యొక్క రక్తం కాదు. ఆయన చేసిన మేలుకు కృతజ్ఞతగా జీవించటం ఆయనకి ఇష్టమైనది. మనుషులు తమకిష్టమైనది చేస్తూ తృప్తిపడేవారిగా ఉన్నారు. కానీ దేవుడు తనకిష్టమైనది దాన్ని బట్టి చేస్తే ఆయనకి సంతోషం, మనకి మేలు. అటి బాధ్యత దేవుడు మనకు దయచేయునుగాక. ఆమెన్. దేవుడు తన మాటలు మన కొరకు దీవించునుగాక. ఆమెన్. ప్రార్థించుకుందాం. మమ్మల్ని మిక్కిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, ఈ ఉదయకాలం మీ పాదాల దగ్గర మీ లేఖనాన్ని మేము నేర్చుకుని, మేము ఏమి చేస్తే మీకు సంతోషము, మీరు చేసిన మేలులకి కృతజ్ఞత కలిగిన హృదయం కలిగి జీవించేవారిగా ఉండటం మీకు ఇష్టం కాబట్టి, ఆ రీతిగా ఉండేవారిగా మీ పిల్లలకు మీరు సహాయం చేయమని, ఎండ నుంచి భద్రత ఇమ్మని, వర్షాలు ఇమ్మని, వాక్యం విని నాతో పాటు ఏకీభవించే మీ పిల్లలని, వారి కుటుంబీకుని, వారి కలిగిన సమస్తం అంతటిని దీవించమని, చిన్నబిడ్డలను, యవనస్తులను, వృద్ధులను, పురుషులను, స్త్రీలను, చదువులు, ఆరోగ్యాలు, ఉద్యోగాలు, వివాహాలు, పొలాలు, పశువులు మీరు దీవించమని, వివాహాలు కావలసిన వారికి వివాహాలు, గర్భం లేని వారికి గర్భాన్ని మీరు ఇచ్చి, గర్భం కలిగిన వారికి సుఖ ప్రసూతినిచ్చి, మీ పిల్లలని వారికి కలిగిన అంతటిని మీరు ఆశీర్వదించమని యేసు ప్రభు వారి పేరట ఈ ప్రార్థన మీకు చేస్తున్నాము తండ్రి. ఆమెన్.
దేవుడు మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్.